వీల్చైర్లు ఎత్తుకొస్తాం కదా కానీ రోజు. బెటర్ కదా రోజు కాదు, మానసికంగా కూడా ఎవరితో మాట్లాడలేదు. గుర్తుందని నేను వచ్చానప్పుడు బాగాలేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన గుర్తుందా? నన్ను చూసావా? గుర్తు రావట్లే కదా. నువ్వు ఆ రోజు నీకు మరీ అస్సలు బాగాలేకుండా ఉండింది కదా, ఎట్లా అయింది నీకు మాధవి అది? నువ్వు చాలా అస్సలు హెల్త్ బాగాలేకుండా ఉండింది. అందరూ నువ్వు సిమెంట్ బస్తాల దగ్గర ఉన్నావు అని చెప్పి మాకు ఇచ్చారు నిన్ను. అసలు ఎందుకు అక్కడ ఉన్నావు? ఏం జరిగింది? హాస్పిటల్కి వచ్చింది ఒక్కటే గుర్తుంది. ఎందుకు వచ్చినావు హాస్పిటల్ కి? ఇల్లు ఊరు ఏది అసలు? కవినల్లి అంటే ఎక్కడ వస్తుంది కవినల్లి అంటే? కవినల్లి కర్ణాటకనా ఆంధ్రానా? తెలుగే. ఆడ నుంచి వచ్చినావు. ఈ ఊరి పేరు గుర్తు పెట్టుకో. ఈ పక్క ఉండే నన్ను పిలిచకపోయింది అటు చూసేకి. ఆ బస్తాల్లో మేడం అంత సిమెంట్ ఉంది. అయ్యా నేను అదే నేను అన్నాను కదా, సిమెంట్ మంచి కలర్ ఉంది అసలు, చూడ్డానికి కూడా చక్కగా ఉంది నిజానికి. కానీ అట్లా అయిందని ఏం చేస్తా ఉంటివి? నీకు పిల్లలు గాని పెళ్లి అట్లా ఏం గుర్తులేదా? గుర్తులేదు. ఊరు ఒక్కటే గుర్తుందా? ఆడ నుంచి వచ్చినావు 7 వరకు. ఎట్లొచ్చినావు కదిరికి? కాదమ్మా, ఈడకి మేమే తీసుకొచ్చింది గుర్తుంది. కదిరికి హాస్పిటల్ కి ఆడికి ఎట్లొచ్చినావు నువ్వు? వదిలేసినారా తీసుకొచ్చి? ఎవరైనా ఏమన్నా జరిగిందా? గుర్తు రావట్లా? కొన్ని హాస్పిటల్లో ఉన్నంత వరకే నీకు గుర్తుంది. యాక్సిడెంట్ ఇది దెబ్బ మాత్రం యాక్సిడెంట్ వల్లే అయింది అంతే కదా? నీకు దానికి తప్ప వేరే ఇంకేం హెల్త్ ప్రాబ్లం ఏమీ లేదు. షుగర్ అదంతా చెక్ చేసినారా? షుగర్ ఉంది మేడం, మెడిసిన్ వేస్తాను. కంట్రోల్లోనే ఉంది. అదొక్కటి కంట్రోల్లో ఉంటే మన ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. టాబ్లెట్లు రోజు ఒక్కోటి ఏమన్నారు, షుగర్ తో ఒకటి వేస్తాను. అంత నార్మల్ గా ఉంది, తొందరగా హీల్ అయినారు. వాళ్ళు చెప్పింది కూడా అదే మేడం. మనకి యాక్సిడెంట్ చేసింటే ఆడ హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయినారంట. మేము ఎంత అడిగినా కూడా ఏం లేదు, అదే చెప్తాంది, నాకు గుర్తు లేదు అనేది ఒకటి చెప్తాను. ఇంటికి ఏం పోవద్దు నువ్వు కాదు, నాకు ఇది నీకు ట్రీట్మెంట్ చేయించాలా, లేకపోతే కాలే ఇబ్బంది అవుతుంది. అది తెలియడానికి అసలు ఏంటి ఎవరు అని తెలుసుకోవడానికి అంతే, ట్రీట్మెంట్ కోసం. ఇంకా వేరే దానికోసం పంపించడానికి కాదు. నీకు ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మీ వాళ్ళు ఏమన్నా ఎతకడం ఇట్లాంటి ఏమన్నా ఉందా అట్లా అని అంతే. అదే నువ్వు చాలా చక్కగా ఉన్నావు నిజానికి. ఈ రోజు ఇట్లా కనిపిస్తున్నావు కానీ నాకు తెలిసి నువ్వు బాగుండేదాన్ని అనిపిస్తుంది. నాకు ఎందుకో మంచిగా బతికిన దానిలాగా కనిపిస్తున్నావు. నేను నిన్న వీడియోలో చూసి తీసినప్పుడు కూడా చెప్పినావా, ఎవరన్నా ఉన్నా కూడా దయచేసి ఆ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు ఎవరన్నా ఉన్నా అతనికి ఏది గుర్తు లేదని చెప్పాను మేడం. నీకు వ్యూస్ రావు మీ ప్రొఫైల్లో, అది సమస్య. నీకు ఎప్పుడైనా ఏదన్నా గుర్తొస్తే చెప్తావా మాతో? ఎందుకంటే మాధవి నువ్వు నిజంగానే చక్కగా ఉన్నావు. ఏదన్నా ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా పాపం వెతికే రకంగా అట్లా ఉన్నారనుకో, వాళ్ళు కూడా బాధపడుతుంటారు కదా, దానికోసం అంతే. నీకు ఇక్కడ అంతా మంచిగా ఉందా? ఇబ్బంది ఏం లేదు కదా? మిగిలింది ఇది కూడా మనం ట్రీట్మెంట్ మిగిలింది కూడా మనం చేసుకుందాం. మంచి చూసుకుంటుందా? బాగుందా? భయపడ్డావు స్టార్టింగ్ వచ్చేటప్పుడు, ఏం లేదు ఇప్పుడు బాగా చూసుకుంటుందా? లేదు లేదు లేదు, నువ్వు ఇప్పుడు చూసినావినా, నువ్వు హాస్పిటల్లో చూసిండాలి. అసలు మమ్మల్ని కూడా తాకనియట్లే, అసలు భయానికి దూరం దూరం పెట్టింది హాస్పిటల్లో. అప్పుడు అనుకున్నాం ఏదో జరుగుండది, ఆ భయానికి దగ్గరికి రానియట్లేదు మనుషులనే. మేము కూడా సైలెంట్గా ఉన్నాం, ఏమనుకుండా. ఆ రోజు బాగా మంచిగా ఉంది ఈ రోజు అమ్మాయి. ఊరి పేరు చెప్పింది కానీ అది ఎవరో వదిలేసింది, అలాంటి ఏమైనా సంథింగ్ జరిగింటది. ఇప్పుడు అడ్రస్ లేని వాళ్ళు నాగప్ప ఆయన విజయవాడ నుండి వచ్చినాడు, అతను కూడా పిలుచుకురాపు. ఫింగర్ ప్రింట్స్ నుంచి తెలుసుకోవడం కష్టం. అయ్యలేదు మేడం, దానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి అసలు. అదే ఇప్పుడు ఏమైందంటే ఫోన్ నెంబర్ లింక్ పెడతారు కదా, ఏమన్నా ఓటీపీ అడుగుతారు. ఇప్పుడు తమ్మేసినా కూడా ఒకవేళ మనం వాళ్ళది అడ్రస్ ఏదన్నా ఆధార్ కార్డు ఏమన్నా ఉంటే తమ్మేసినా కూడా ఓటీపీ అడుగుతుంది. అందుకే ఆఫీస్ వాళ్ళు ఒకటి చెప్పారు ఆయన, యాక్చువల్లీ మనకు అప్పగించిన ఆయన ఒక ఆఫీస్ పేరు చెప్పినారు. వాళ్ళని కనుక పట్టుకుంటే ఎవరైనా పెద్దవాళ్ళతో కనుక చెప్పించగలిగితే హెల్ప్ చేస్తారని. అది నేను కూడా ట్రై చేస్తాను.